మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అన్న కలిసాడు అన్న. మీ పేరున రవీందర్ రెడ్డి, కరీంనగర్ కదా మీది? ఈ ఏరియా మొత్తం కోల్ మైన్స్ అంట మామ. కేజీఎఫ్ సినిమాలో చూస్తున్నట్టుంది అది. ఆ మాటని మీరైతే ఓయోలో మటుకు అస్సలు బుక్ చేసుకోవచ్చు. బాత్రూమ్ అయితే నిజంగా అస్సలు బాగాలేదు. మీకు కూడా చూపించదలుచుకోలేదు, నేను చూపించే ధైర్యం చేయదలుచుకోలేదు అనమాట మెయిన్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెసెంట్ కరీంనగర్లో ఉన్నాను మామ. టైం వచ్చి 10 వస్తుంది అనమాట. ఇందాక లేచాను, లేట్ అయిపోయింది. అంటే నిన్న నైట్ లేట్గా వచ్చాను కదా. నిన్న లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది రూమ్కి వచ్చేసరికి. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే సైట్ వచ్చి రామగుండం దగ్గరలో అనమాట. ఇక్కడ నుంచి ఒక 60-50 కిలోమీటర్స్ దాకా వస్తుంది. బస్సు ట్యాక్సీ ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే ఫుల్ ఆకలి వేస్తుంది, బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకోవాలి కూడా. సో మొత్తం ప్యాకప్ చేసుకొని బయలుదేరదాం, తినేసి దానికంటే ముందు. ఇదే అనమాట హోటల్ తారక రామ. బాగానే ఉంది హోటల్ అయితే. సో ఇదే మెయిన్ బస్ స్టాండ్ అనమాట మా కరీంనగర్ బస్ స్టాండ్. దగ్గరలోనే హోటల్ తీసుకున్నాను, ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని. ఒక రవ్వ దోశ ఇంకా సపోటా జ్యూస్ చెప్పుకున్నాను మామ. రవ్వ దోశ అంత రెడీ అయిపోయింది. ఇంకా చలో సైట్కి బయలుదేరదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. టైం వచ్చి 10:30 వస్తుంది అనమాట. ప్యాకింగ్ కూడా అయిపోయింది. కరెక్ట్ నేను నైట్ వచ్చాను అనమాట. ఒక్కరోజు నైట్కి బుక్ చేసుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరేస్తున్నా. ఇదే మా కరీంనగర్ బస్ స్టాండ్. ఇక్కడ అడగాలన్నమాట ఎంక్వైరీలో. పల్లె వాళ్ళకి బస్సు ఎక్కాను అనమాట చాలా రోజుల తర్వాత. ఇదే మా హోటల్. నేను నైట్ వెళ్ళాను కదా, నేను వెళ్ళి 3000 అని చెప్తే కామ్గా బయటకు వచ్చేసాను కదా. ఇదే అనమాట హోటల్. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అన్న కలిసాడు అన్న. మీ పేరున రవీందర్ రెడ్డి, కరీంనగర్ కదా మీది? చూసి గుర్తుపట్టాడు అనమాట షార్ట్స్ లో. అవునా? అబ్బా. హైలైట్ మామ ఇక్కడ ఏంటంటే ఫ్రీ టికెట్ కదా. సో అందుకని 1 కిలోమీటర్కి ఫ్రీ టికెట్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ జస్ట్ 1 కిలోమీటర్, దానికి కూడా ఫ్రీ టికెట్ తీసుకున్నారు లేడీస్ ఎక్కి. అటు వాడేస్తున్నారు గవర్నమెంట్ బస్సులు. Approximately 10 hours later. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఈ ఏరియా మొత్తం కోల్ మైన్స్ అంట మామ. కేజీఎఫ్ సినిమాలో చూస్తున్నట్టుంది అది. అది కన్వేరా అన్న? కన్వేరే కదా, అంతా కన్వేర్ అనమాట. దాంట్లో బొగ్గు వెళ్తూ ఉంటారు అనమాట. ఇది ఎక్కడంటే ఇప్పుడు సింగరేణి బొగ్గు గనులు అంటారు కదా, అదనమాట లొకేషన్. దీనిలో ప్రజెంట్ ఇప్పుడు బొగ్గు వెళ్తూ ఉంటుంది పైన. అబ్బా దుమ్ము చూసారు ఎట్టుందా. ఇక్కడే ఉంటే నిజంగా లైఫ్ స్పాన్ తగ్గిపోతుందా? చేసే వాళ్ళకి చాలా రిస్క్. అదే అదే. గోదావరి కని కోల్ మైన్ మామ ఇది అన్న. లోపలికి ఎవరు నలుగు చేయరు కదా? కొంచెం దూరం అంటే దీని లోపల అవన్నీ ఉంటాయి. అంతా అండర్ గ్రౌండ్ మైనింగ్ అంటే సేమ్ మనం కేజీఎఫ్ లో చూసినట్టే అట్లా. ఇప్పుడే ట్రైన్ లోడ్ అవుతూ ఉంది అనమాట. లోడ్ అవడానికి వెళ్తుందా ఇది? లోడ్ అవడానికి వెళ్తుంది. అలా జరిగాయి అనమాట ఈరోజు. నీట్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఫ్రెష్ అయ్యేసి తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? షవర్మా తీసుకున్నాను అనమాట. రామగుండంలోనే ప్రజెంట్. రూమ్కి వెళ్ళి మాట్లాడుకున్నాం. టైం వచ్చి ఇప్పుడు దగ్గర 8:30 వస్తుంది. ఇప్పుడే షవర్మా తినేసి అలా రూమ్కి వెళ్తూ ఉన్నా. దూరంగా లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి కదా, అది థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. సో ఇదనమాట మన హోటల్. చూద్దాం ఎట్లా ఉందో లోపల, మీకు చూపిస్తాం. ఫస్ట్ అయితే చెప్పు రోజులు వేద్దాం. ఇది ఒక 2 BHK అపార్ట్మెంట్ అనమాట. ఇదంతా హాల్, ఇది ఒక రూము, అది మన రూము. చూసారా అలా ఉందో? సూపర్ ఉంది కదా. ఓయోలో బుక్ చేశాను అనమాట. ఆ మాటని మీరైతే ఓయోలో మటుకు అస్సలు బుక్ చేసుకోవచ్చు. చాలా వరస్ట్ అనమాట. అమౌంట్ తక్కువగానే ఉంటుంది, కాకపోతే హోటల్స్ అసలు బాగుంటుంది. సో ఉదయం నుంచి మీరు చూసే ఉంటారు ఏమేమి జరిగాయని. బస్ దిగేసి సైడ్కి వెళ్ళాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాను, అంతా ఏం షూట్ చేయలేదు.
సో ఇంకా సైట్లో వర్క్ కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. సో అక్కడ నుంచి రామగుండంకి వచ్చాను అనమాట. ఆ వచ్చే దారిలోనే ఆ కోల్ మైన్స్ అన్నీ ఉన్నాయి, అది మీరు చూసే ఉంటారు వీడియోలో. సో తీరా రామగుండంకి వచ్చాక అసలు హోటల్స్ ఏం లేవన్నమాట. మా కంపెనీ వాళ్ళు కూడా బుక్ చేయడానికి మేక్ మై ట్రిప్లో అసలు ఒక్క ఆప్షన్ కూడా లేదు. సో ఇంకందుకని ఓయో వాళ్ళకి కాల్ చేసి ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళకి కాల్ చేసి ఇది బుక్ చేయించుకున్నాను అనమాట. సూపర్గా ఉంది రూమ్ అయితే. సో అట్లా ఎక్కువ కాస్ట్ ఏం కాదు, కాకపోతే ఒక 1200 అంతే, 1200 దగ్గర పడింది. సో రేటుకి తగ్గట్టే రూమ్ కూడా ఉందన్నమాట. 1200 తగ్గట్టే రూమ్ కూడా ఇలా ఉంది. చూడండి రూమ్ ఎలా ఉందో, 1200 తగ్గట్టుగానే ఉంది కదా. ఇంకా సీలింగ్ అయితే హైలైట్, సీలింగ్ బాగుంది కింద దానికంటే. ఏసీ కూడా ఉంది, కాకపోతే అది ఆన్ అవుద్దో లేదో మనకు తెలీదు. వాటర్ బాటిల్స్ వాళ్ళు ఇచ్చారనుకుంటారేమో మామ, నేను బయటికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. కనీసం ఈ సోప్ అయినా ఇచ్చారు, సంతోషం. మెడిమిక్స్ డైరెక్ట్గా సైట్ నుంచి రామగుండంలో ఒక మంచి హోటల్కే వెళ్ళాను మామ. కాకపోతే అక్కడ రూమ్ ఫుల్ అంట. అక్కడ కూడా ఇంత కాదు, ఒక 18 to 1900 ఏమో ఛార్జ్ చేస్తున్నారు. సో రూమ్ అయితే బాగానే ఉంది, చూశాను, కాకపోతే ఫుల్ అంట. సో అట్లా ఇంకా వేరే దారి లేక ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది ఈరోజు నైట్కి. అందరికి ఒకే ఒక టీవీ ఉంటుంది హోటల్స్లో, నాకు చూసారా, ఇక్కడ ఇంకోటి ఉంది, దాని వెనకాల ఇంకోటి ఉంది, మొత్తం 3 అనమాట. నాకు విషయం మనం మామూలుగా ఉండదు, ఓయోలు అట్లానే ఉంటుంది. అక్కడ ఉండాల్సిన పిల్లర్స్ ఎత్తి ఇక్కడ వేసేసాను అనమాట. అస్సలు బాగాలేవు పిల్లర్స్, చూడండి అసలు కవర్ ఎప్పుడు మార్చారో కూడా తెలియదు. ఇంకా మొత్తం 4 ఇచ్చారు, దేనికి ఉపయోగం ఏందో. ఈ 2 బాగాలేవు, నేను వేసుకున్న 2 కొంచెం పర్లేదు, నీట్గానే ఉన్నాయి. అట్టో కనీసం బాత్రూంలో గీజర్ అని ఉంది, వెంటనే ఫ్రెష్ అవ్వాలి, ఫుల్ చెమట తడిచిపోయాను అనమాట. సో ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయిపోయాను మామ. వీడియో ఎడిటింగ్ చేసుకొని ఇప్పటికే టైం ఆల్మోస్ట్ 12 కావస్తుంది అనమాట. సో ఇంకా రెస్ట్ తీసుకుందాము, పర్లేదు. ఇంకా రూము, ఈ అద్దం ఒకటి నాకు నచ్చింది. ఈ అద్దము ఇంకా వెనకాల మీకు కనిపిస్తుంది ఫోటో ఫ్రేమ్, ఆ 2 బాగున్నాయి అనమాట. బాత్రూమ్ అయితే నిజంగా అస్సలు బాగాలేదు, మీకు కూడా చూపించదలుచుకోలేదు, నేను చూపించే ధైర్యం చేయదలుచుకోలేదు అనమాట మెయిన్. సో అది సంగతి, అలా జరిగింది ఈరోజు. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మళ్ళీ బై.